ఫైనల్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. H1B వీసాల జారీ విషయంలో అమెరికన్ సర్కార్ గేమ్స్ ఆడుకుంటోంది. సీజన్ కు ఒక రకంగా ప్రాసెస్ ని మారుస్తూ వస్తున్న ట్రంప్ కార్యవర్గం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంటోంది. ఇకపై H1B వీసా జారీ చేయాలంటే ఆ వ్యక్తి యొక్క జీతం, ఉద్యోగ స్థాయి వంటి అంశాల్ని పూర్తిగా పరిశీలించాల్సింది. ఏటా ఎన్ని H1B వీసాలు జారీ చేయాలి అనే పరిమితిని అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఆ పరిమితి 85,000గా ఉంది. అందులో 20,000 వీసాలు మాస్టర్స్ డిగ్రీ చేసిన ఉద్యోగులకు రిజర్వ్ అవుతాయి. అదనంగా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల కోసం పరిమితి లేకుండా వీసాల్ని జారీ చేస్తారు. ఇక 2026 కోసం పరిమితికి తగినన్ని దరఖాస్తులు వచ్చేశాయంటూ అమెరికన్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వీసాల అప్లికేషన్స్ ఇవ్వడం మానేసింది. సో 2026 సంవత్సరానికి ఈ లాటరీ విధానం అనేది లేనట్టే లెక్క. ట్రంప్ తన మొదటి టర్మ్లో H1B వీసాలను జీతం ఆధారంగా కేటాయించే విధానాన్ని అమలుపరిచారు. అధిక జీతం ఆఫర్ చేసే ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఆ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు. తక్కువ జీతం ఉన్న ఉద్యోగాల్లో విదేశీ ప్రొఫెషనల్స్ కి అవకాశాలు తగ్గిపోయాయి. 2021లో బైడెన్ పరిపాలనలో ఈ పద్ధతి పూర్తిగా రద్దు చేశారు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి రాగానే ఆ పాత పద్ధతినే రీస్టార్ట్ చేస్తున్నారాయన. H1B వీసా కార్యక్రమంలో ట్రంప్ తీసుకొచ్చే మార్పులు అమెరికా ఆర్థిక వ్యవస్థ, విదేశీ ఉద్యోగులపై విపరీతమైన ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గత ఏడాదితో పోలిస్తే ఈసారి H1B వీసాల దరఖాస్తులు 27% తగ్గిపోయాయి. జీతం ఆధారంగా, ఉద్యోగి స్థాయి ఆధారంగా వీసాల కేటాయింపుతో అమెరికా బెటర్మెంట్ సంగతేమో కానీ విదేశీ నిపుణుల ఫ్యూచర్ ని మాత్రం కొత్తగా డిసైడ్ చేయబోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఎలెందర్ అందిస్తారు. ఎలెందర్, వీసాల విషయంలో ఈ నయా రూల్స్ ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి? రైట్, దీనికి సంబంధించి H1B వీసాలకు సంబంధించి 2026 సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు వచ్చేసాయి. గతంతో పోల్చుకుంటే 27% వీసాల అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో అవి 27% తగ్గినట్టు కూడా అక్కడి నుంచి సమాచారం అందుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ వచ్చేటువంటి ఇప్పుడున్నటువంటి ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఈ సంవత్సరంలోనే ఈ కొత్త విధానం అమల్లోకి రాబోతుంది. ట్రంప్ ఎప్పుడు వచ్చినా కానీ కొత్త విధానంతో H1B వీసాల ఇష్యూకి సంబంధించి కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు. దీని అన్ని బేస్ ఒకటే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. విదేశీ నిపుణులు ఎప్పుడైతే అమెరికాకు వస్తున్నారో అక్కడ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఎక్కువగా విదేశీలే తీసుకెళ్తున్నారు. సో లోకల్గా ఉన్నటువంటి అమెరికన్లకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ కంపెనీలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కంపెనీలు విదేశీయులతో కంటే కూడా స్వదేశీయులనే ఎక్కువగా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. దాంతో అమెరికన్లకి ఎక్కువగా ఉపాధి అవకాశం ఉంటుందనే ఒక ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో పూర్తి స్థాయిలో గతంలో మొదటి టైం వచ్చినప్పుడు జీతం ఆధారంగా ఎక్కువ పే స్కేల్ ఉన్నటువంటి వారినే ఈ H1B వీసాలు ఇష్యూ చేయాల్సి ఉంటుంది అనేది ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటుగా దాని తర్వాత జో బైడెన్ వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తూ, ఆ అంశాన్ని రద్దు చేస్తూ ఎప్పట్లానే లాటరీ విధానంలోనే వీసాలు ఇష్యూ చేయాలని ఒక నిర్ణయాన్ని అయితే మళ్ళీ తీసుకొచ్చారు. అయితే సెకండ్ టర్మ్ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత జీతం ఆధారంతో పాటుగా ఆ వ్యక్తి యొక్క ఉద్యోగ స్థాయిని బేస్ చేసుకొని కూడా ఇప్పుడు H1B వీసాలు ఇష్యూ చేయాలనేది ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో చాలా వరకు నైపుణ్యం లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, విదేశీయులు అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడాలనుకుంటారో వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా నైపుణ్యం కలిగినటువంటి వారిని మాత్రం గతంలో లాగానే కంపెనీలు వారిని కాపాడుకునే అవకాశం ఎట్లాగూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క సర్వీస్ కావచ్చు, వాళ్ళ యొక్క టాలెంట్ను బేస్ చేసుకొని కంపెనీలు ఏవైనా ఉద్యోగిని ఉంచుకోవాలా లేకపోతే పక్కన పెట్టాలన్న అంశాలకు సంబంధించి కూడా బేస్ చేసుకొని నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఈ కొత్త నిర్ణయం ప్రకారం ఏ దేశం నుంచి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి నైపుణ్యము, టాలెంట్ ఉంటే మాత్రం అమెరికన్ కంపెనీ అక్కడ ఉన్నటువంటి స్థానిక కంపెనీలు మాత్రం వాటిని వదులుకునే అవకాశం అయితే లేదు. కాబట్టి సో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి విమర్శలు వస్తున్నప్పటికీ కూడా గతం కంటే కూడా వీసాల అప్లికేషన్ తగ్గినప్పటికీ కూడా ఈ నిర్ణయాన్ని వచ్చే ఈ 2026 సంవత్సరం నుంచి అమలు చేసేందుకు అక్కడ ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.